ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతుంది భూపతి ధర్మారావు. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. చెరుకుపల్లిలో అంగవీటి రంగ విగ్రహావిష్కరణ చేసిన మోపుదేవి. ఆసరా చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ మోపుదేవి డాక్టర్ గణేష్. టీడీపీ హామీగా సూపర్ 6 పథకాలు ప్రజలకు చేరువ చేయాలి. బాపట్లలో ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీలు. బాపట్ల టౌన్ హాల్లో కొనసాగుతున్న వైద్య శిబిరాలు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ మంత్రి. చెరుకుపల్లి కొత్తపేటలో ఆదివారం అంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరామరావు, రేపల్లె వైసీపీ సమన్వయకర్త యువూరు గణేష్ ఆవిష్కరించారు. నేటి తరం నాయకులు అందరికీ అంగవీటి రంగ స్ఫూర్తి నిలిచేలా ఎంపీ మోపిదేవి కొనియాడారు. రేపల్లె నియోజకవర్గం వైసీపీ సంయుక్తకర్త డాక్టర్ యువూరి గణేష్ మాట్లాడుతూ నేటి తరం నాయకులకు రంగ ఆదర్శప్రియుడు అని అన్నారు. ఎంపీపీ రత్నప్రసాద్ రంగ అభిమానులు పాల్గొన్నారు. ఓకే సార్. జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా. జోహార్ అంగవీటి మోహన్ రంగా. జోహార్ అంగవీటి మోహన్ రంగా, జోహార్ అంగవీటి మోహన్ రంగా, జోహార్ అంగవీటి మోహన్ రంగా, జోహార్ అంగవీటి మోహన్ రంగా. ఆసరా పథకం ద్వారా డాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఎంపీ మోపుదేవి వెంకటరామరావు పేర్కొన్నారు. చెరుకుపల్లిలో జరిగిన ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ యువూరు గణేష్ పాల్గొని 10.92 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ హామీగా ఇస్తున్న సూపర్ 6 పథకాలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో చైతన్యం తెచ్చే విధంగా అందరూ ప్రతిరోజు పనిచేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మండల కేంద్రం బడ్డిప్రోలులో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం గ్రామ టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాలుగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్నో దోషంలో దాడులు, రకరకాల ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకాలుగా గతంలో ఎప్పుడు చూడనటువంటి కష్టాలు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చూశారు. ఈ తరంకి ఎన్నికలు అయిపోయేలోపు ఇటువంటి సాధారణ సభ సమావేశం బహుశా వచ్చే నెలని కూడా పెడుతున్నాను. ఏప్రిల్ నెల 4-5 తారీఖుల కల్లా మంచి ఎన్నికల మూమెంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ డోర్ బ్యాన్ వస్తాయి కానీ ఆ నెలలో ఇటువంటి సమావేశం ఉండవు. ఏది ఏమైనా ఈ బడ్డిప్రోలు గ్రామంలో జరిగినటువంటి పోరాటాలు పట్టుదలతో మీరు చేసిన ప్రతి కార్యక్రమం కూడా నియోజకవర్గంలోని మిగిలిన గ్రామాలకి మీరు ఒక రోల్ మోడల్గా నిలబడ్డారు. దానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. రాజకీయాల్లో చిన్న చిన్న విభేదాలు, కుటుంబంలోనే అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ములు కానీ అటువంటి అనేక రకాలుగా చిన్న చిన్న అంశాలు చాలా నవనటి కూడా అభిప్రాయ భేదాలు వచ్చింది. ఏది వచ్చినా చివరిలో వచ్చేసరికి కష్టాలు వచ్చేసరికి
అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. అందులో కూడా మీరు నియోజకవర్గానికి రోల్ మోడల్గా మీరే కనపడ్డారు. మెట్రోలు గారు అన్ని పక్కన పెట్టి అప్పుడు ఉన్నటువంటి విభేదాలు గ్రూపులు గొడవలు అన్ని పక్కన పెట్టి మీరు ఎదిరించి రెండరా చూసుకుందామని చెప్పి పోలీస్ జీబులు కూడా అడ్డం పడి మీరందరూ కూడా వాళ్ళు చేసే ఇక్కడ అయితే వేధింపులు, వాళ్ళకి తోడైన పోలీసు వేధింపులు అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మరీ నేను అభినందిస్తాను. అభినందించడమే కాదు, ఇంత బదులు తీసుకునే అవకాశం కూడా మీకు రాబోతా ఉంది. అవకాశం హామీ ఇస్తా ఉన్నా. గతంలో మీరు చూశారు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి అభిమానంతో నేను ఉన్నా. కానీ అప్పుడు చూసింది వేరు, ఈసారి చూసి ఆనందబాబు గారు ఖచ్చితంగా చూపిస్తాను. ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చూపించింది పడలపై. నేను 3 గంటల సినిమా చూపిస్తాను. మరి ఇప్పుడు మనం అనేక అంశాలు మాట్లాడాం. సాయిబాబు గారు నాగార్జున గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడతాం, లేడుగా వెళ్ళిపోయాడు. నా ప్రత్యేకత కాదు. నేను 3 సార్లు పోటీ చేశా, 2 సార్లు గెలిచా, ఓడిపోయాను. మళ్ళీ గెలిచాడు, నాలాగే గెలిచాడు, అందరూ గెలిచాడు. 3వసారి మంత్రి అయ్యాడు. నేను చేసిన దాకే చేశాడు. మళ్ళీ రావాలి, అన్నది రాలేదు కదా. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. ఏం చేసిపోయాడు అనేది మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఆయన రిప్రజెంటేటివ్స్ వదిలిపెట్టిపోయారు. చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు సాయిబాబు గారు మాట్లాడతా, జెడ్పీటీసీ సోదరి, ఎంపీపీ సోదరి, వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు. వాళ్ళు ఎవరండి తెలియదు, నాకు తెలియదు. సర్పంచ్ ఎవరో తెలియదు నాకు. కానీ ఇక్కడ జరుగుతున్న దోపిడి మాత్రం నాకు కంటపడుతుంది. నా చెవులో వింటా ఉన్నా. పంచాయతీ దగ్గర నుంచి ఏ విధంగా దోస్తా ఉన్నారో, దోచేస్తా ఉన్నారు. మరి ఆయన దమ్ము ధైర్యంతో ఛాలెంజ్ చేశాడు. ఇక 2 ఏళ్ళే ఉంది. వాళ్ళు వదిలిపెట్టడానికి ఏమీ లేదు, వాడు చేయడానికి పీకడానికి ఏమీ లేదు, వాడు ఏం పీకలేరు. కానీ వాళ్ళు చేసిన దానికి మాత్రం 2 నెలల తర్వాత ఖచ్చితంగా అన్నిటికీ విచారణలు ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. వాడు ఏం చేయడానికి ఏమీ లేదు. ఏ పోలీసులు లేదా ఇంకోటి వాళ్ళ మాట ఎన్ని పరిస్థితులు ఉండదని నేను అనుకోవడం. తెలుసుకున్నారు అనుకుంటున్నా. తెలుసుకున్నారా? బాపట్ల టీడీపీ కళ్యాణ మండపంలో ఇంటర్ స్టేట్ ఇంటర్మీడియట్ కరాటే ఛాంపియన్ పోటీలు ఆదివారం బాపట్ల టీడీపీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ పోటీలపై వైఎస్ఆర్ మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ ఎర్ర నాగేశ్వరం ఆధ్వర్యంలో 20 జిల్లాలకు సంబంధించి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కరాటే టీమ్ చీఫ్ కోచ్ కర్తన్ కొండ్రా శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేసనగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ కాలేజ్ వద్ద బాపట్ల టౌన్ హాల్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కేసన నగేంద్ర వర్మ ప్రారంభించారు. అనంతరం వైద్య శిబిరాల్లో నిర్వహించి తీరు పరిశీలించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షల తర్వాత మందులు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెంబర్ ప్రకారం పిలుస్తుంది. మా క్లారిటీ ఉంది. ఎంత కారుమూరి బాబీ గారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మండల కేంద్రం చుండూరులో ఆదివారం జరిగిన సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేయాలని, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తీరాలని, చేర్చే బాధ్యతలు ప్రతి ఒక్కరు కార్యకర్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సంతోషించదగ్గ విషయం ఏంటంటే యూత్ గతంలో ఎప్పుడు లేని విధంగా కేరింతలు కొడతా స్వాగతం పలికి
మరి జాగాలు 3 దాకా వచ్చి వారందరికీ అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ యువత ఎంత ఉత్సాహంగా ఉందో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పి యువత ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. మరొకసారి అవకాశం దొరికితే ఈ రాష్ట్రంలో యువతరం బతికే పరిస్థితి లేదు. భవిష్యత్తు అనేది అంధకారంగా కనపడే పరిస్థితి. గ్రామాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో కనపడతా ఉన్నాయి. అభివృద్ధి అనేది అంగుళం ఎత్తును కూడా కనపడలా. అవునా కాదా? ఏమన్నా ఉందా? ఇవాళ అందరూ కూడా నమ్మి ఓట్లు వేశారు. ఆ రోజున ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఎప్పుడు మనకి 800 1000 ఓట్లలో కూడా మెజార్టీ వచ్చిన గ్రామం ఒక్కసారిగా 150 దిగిపోయిందా? మీకు వచ్చిందంటే ఎంత ఆశలు వ్యక్తి మీద ఓట్లేసి గెలిపించారంటే, అంటే ఇదే విధంగా నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఆ విధంగా ఒక నమ్మకంతో ఒక ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డిగా నమ్మి ఓట్లేశారు. నమ్మినందుకు నట్టేట ముంచాడు అన్ని వర్గాల్ని. ముఖ్యంగా మైనారిటీలు, దళితులు మనకు తెలుసు అత్యధిక శాతం భుజాలకు ఎత్తుకొని మోసారు. ఇలా మొట్టమొదటి దగా కాబట్టి ఇది ఆ వర్గాలు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏం చేశాడంటే ఏమీ చెప్పడానికి లేదు. ఏదో చెప్తాడు. ఏం తప్ప ఇంకెవడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు చేయనట్టు. సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ సంక్షేమ కార్యక్రమాలే భారతదేశం అంతా కూడా ఒక మోడల్గా ఈ రోజు కూడా అమలవుతా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు. తర్వాత భారతదేశంలో చాలామంది ఈ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకున్నారు. రకరకాలుగా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఆ కార్యక్రమాలకి ఇంకా 1-2తో జోడించి చేస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.